ఇది 1 నుంచి 10 వరకు కదా, దాన్ని జనరలైజ్ చేసి జనరల్ ఫార్మ్ లో ఏం రాయొచ్చు, n స్క్వేర్, n ఇంటూ n సో అంటే n జనరలైజ్ చేసి అంటే n స్క్వేర్ రాయ. n అంటే ఏంటిది, దేనికి చెందింది, n అనేది సహజ సంఖ్యా సమితికి చెందింది. n బిలాంగ్స్ టు అంటే సహజ సంఖ్యా సమితిలో సో ఏ నెంబర్ అని అవుతుందా, కాదు. ఎంతవరకు అవుతుంది, 10 వరకు మాత్రమే. అంటే ఈ n అనేది 1 నుంచి మొదలైతే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 వీడి వరకే. One less than or equal to n less than or equal to 10 means n can take all values from 1 to 10 including 1 and 10. So n అనేది 1, 10 మధ్యలో ఉండే అన్ని విలువలను 1, 10తో సహా 1, 10కి మధ్యలో ఉండే అన్ని విలువలను తీసుకుంటుంది. సార్ మీకు 1 నుంచి 10 చాప్టర్లు ఉన్నాయి. సార్ ఏం చెప్పినాడు, 1 నుంచి 10 చాప్టర్ల వరకు అన్నీ చదవాల్సిందే, మీరు ఏది కూడా వదిలిపెట్టేదానికి లేదు అని చెప్పినాడు. అంటే చాప్టర్ n అనుకున్నామనుకోండి, అప్పుడు ఈ n అనేది ఈ 1ని తీసుకుంటుంది, 10ని తీసుకుంటుంది, వాటి మధ్యలో 1ని తీసుకుంటుంది, 2, 3, 4, 1 నుంచి 10 వరకు అన్ని విలువలను కూడా. అంటే ఈ చాప్టర్ అనేది నువ్వు అన్ని చాప్టర్లు చదవాల్సిందే. 1 చదవాల్సిందే, 2 చదవాల్సిందే, 3 చదవాలి. ఇక్కడ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ముందు 1 లెస్ దాన్ n తీసుకున్నాం, n లెస్ దాన్ 10. ఇప్పుడు చూడండి, 1 లెస్ దాన్ n తీసుకుందాం ఫస్ట్. అంటే 1 లెస్ దాన్ n అంటే 1 n కంటే చిన్నది, అంటే n అనేది 1 కంటే పెద్దది. అంటే n వాల్యూ 1 కంటే n 1 టచ్ కాదు, 1 కంటే పెద్దది. మరియు n లెస్ దాన్ 10 అంటే 10 కంటే చిన్నది, 10 టచ్ కాదు, 10 కంటే చిన్నది, ఇంకా దాటిపోలేదు 10 కంటే. ఇట్లా పోలేదు, అట్లా పోలేదు. అంటే కనుక ఇప్పుడు ఈక్వల్ టు తీసుకో, 1 కంటే పెద్దది 1ని కూడా టచ్ అవుతుంది. n అనేది 10 కంటే చిన్నది, 10ని కూడా టచ్ అవుతుంది. అంటే 1, 10కి మధ్యలో ఉండే 1ని 10ని తీసుకుంటుంది, n అనేది వాటి మధ్యలో ఉండే విలువలన్నీ కూడా తీసుకుంటుంది.